హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను మిగిలిపోయిన ఉప్మాతో టిక్కస్ ఎలా చేద్దామో చూసేద్దామండి. నేను మార్నింగ్ ఉప్మా చేశాను, చాలా మిగిలిపోయిందండి, దాంతో చేస్తున్నాను అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, నెయ్యి, క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇదిగోండి పచ్చిమిరపకాయలను అయితే నేను సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఏమో క్యారెట్ని కట్ చేసుకోకుండా తురుముతున్నానండి నేను. మీరు కూడా తురుమండి, బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ క్యారెట్ ముక్కలు వచ్చినాయి అనుకోండి, పిల్లలు క్యారెట్ని తీసి పక్కన పెట్టేస్తుంటారు కదా, అందుకని నేనైతే సన్నగా తురిమేశానండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలేమో రెండే వేశాను, ఎందుకంటే ఆల్రెడీ పొద్దున ఉప్మాలో వేసాం కదా, ఆ ఘాటు ఉంటుందని చెప్పేసి నేనైతే రెండే వేసుకున్నాను. మీకు కొంచెం స్పైసీగా తినేటట్టయితే మీరు ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఉప్మానైతే మనం ఎంత కావాలో, ఎన్ని టిక్కీస్ కావాలో అంత ఉప్మా వేసుకోవాలండి. ఇదిగోండి నేనైతే వేరుశనగపప్పు, కొంచెం శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే ఏరేసి పక్కన పెడుతున్నానండి. ఎందుకంటే ఇవి టిక్కీస్ చేసేటప్పుడు మధ్యలో ఉంటే ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది కదా, అందుకని అవి అయితే ఏరి పక్కన పెట్టేశాను నేను. అవి ఏరి పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లో మనం తురుముకున్న క్యారెట్ ఉంది కదా, క్యారెట్ అయితే వేసాను. క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా వేసాను అందులోనే. కలుపుకున్న తర్వాత దాంట్లో వాటర్ అయితే ఎక్కువైతే రాదండి, ఎందుకంటే ఉప్మా కదా, అందుకని చెప్పి మనం కొంచెం గట్టిగా పిసక్కూడదు, పైన కలిపేసుకోండి. అవి కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, శనగపిండి కూడా వేసానండి. ఎందుకంటే ఓన్లీ ఉప్మాతో చేస్తే ఉప్మా కాబట్టి రవ్వ కదా, అందుకని విరిగిపోతుంది కదా, అందుకని కొంచెం అది గట్టిగా ఉండడం కోసం అని చెప్పేసి నేనైతే శనగపిండి యాడ్ చేశాను. ఇది ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. మీరు కావాలంటే బియ్యం పిండి కూడా వేయచ్చు. నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లా శనగపిండే వేస్తాను. మా ఇంట్లో ఎప్పుడు ఉప్మా మిగిలిపోయినా నేనైతే ఇదే చేస్తానండి. ఇప్పుడు ఈ అన్నీ కలుపుకున్న తర్వాత మనం చేతికి నెయ్యి రాసుకుని ఈ పిండిని బాల్స్ లాగా చేసుకుని దాన్ని ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి చేతిలోకి. టిక్కాస్ ఉంటాయి కదా, అట్లా అన్నమాట. ఈ ప్రెస్ చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మనము స్టవ్ మీద పెనం పెట్టి అట్లా చేసుకోవడం కన్నా అలా చేస్తే ఒకటొకటి మాడిపోతుంటాయి కదా. ఇదిగోండి అన్నీ చేసుకుని నేనైతే ఇట్లా ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ రౌండ్ బాల్, తర్వాత చేతి మీద వేసుకుని ఇలా అద్దుకోవాలి. నేనైతే నెయ్యే వాడతానండి, నూనె అయితే వాడను, చాలా తక్కువ వాడతాను నేను నూనె. ఇలా పిల్లలకి స్నాక్ ఐటెం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను నెయ్యే వాడతానండి, ఎందుకంటే కొంచెం హెల్దీ కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని దాన్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలండి. ఇది మనం బ్రెడ్ని ఎండబెట్టడము అట్లా ఏం చేయనవసరం లేదండి, డైరెక్ట్ మామూలుగా నేనైతే ఫ్రిడ్జ్లో ఉన్న బ్రెడ్ తీసేసి బ్రెడ్ క్రమ్స్ చేసేసాను. ఈ బ్రెడ్ క్రమ్స్ ఎందుకు అంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి దాని మీద మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసానండి. మళ్ళీ నెయ్యేనా అని తిట్టుకోకండి, నేను నెయ్యే ఎక్కువ వాడతానండి. ఆయిల్ కన్నా నెయ్యి చాలా బెటర్ అని చెప్పి నాకు తెలిసింది, అందుకని చెప్పి నెయ్యి వేస్తాను. ఇప్పుడు మనం ఈ టిక్కీస్ని ఆ బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం బ్రెడ్ క్రమ్స్ని దానికి అద్దేసి మొత్తం ఈ టిక్కీస్కి మనం ఒక్కొక్కటి పెనం మీద పెట్టుకోవాలండి. ఇట్లా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం పైనుంచి కొన్ని డ్రాప్స్ నెయ్యి యాడ్ చేయాలండి. మరీ స్పూన్లు కాకుండా కొంచెం అయితే యాడ్ చేస్తే సరిపోతుంది. ఓవరాల్గా వచ్చేసి మనకు ఒక 2-3 స్పూన్లు నెయ్యి అయితే పడుతుందండి, అంతే, అంతకుమించి ఎక్కువేం పట్టదు. అయితే ఇది నాన్ స్టిక్ మీద చేసుకుంటే మనకైతే దానికి అంటుకోకుండా అట్లా ఉంటాయి కదా, అందుకని నేనైతే నాన్ స్టిక్ మీదే ప్రిఫర్ చేస్తాను. చక్కగా మీడియంలో పెట్టుకుని, మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నాం అనుకోండి, మనకు ఒక 5 మినిట్స్లో టిక్కీస్ అయితే రెడీ అయిపోతాయండి. ఇదిగోండి నా టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. వీటన్నిటిని నేను కొంచెం టొమాటో కెచప్ ఉంటుంది కదా, దాంతో తింటే చాలా బాగుంటాయండి. ఇదిగోండి అన్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఒకటండి, ఇవి వేడిగా తింటే మాత్రం అసలు సూపర్గా ఉంటాయండి. కొంచెం చల్లారినా బాగుంటాయి, కాకపోతే వేడి మీద మాత్రం అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటాయి టేస్ట్ మాత్రము. ఇదిగోండి నేనైతే తినేసి టేస్ట్ అయితే సూపర్గా ఉంది, వేడి తినేసానండి చెయ్యి కాలేలాగా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.